వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. నేను మీ గణేష్ సార్. ఈరోజు కొత్తగా మనం ఏం చేస్తున్నామంటే ఆర్ఎస్ఆర్ న్యూ బుక్ అంటే న్యూ ఎడిషన్, ఆల్రెడీ ఓల్డ్ బుక్ అనేది మనము పూర్తి క్లాసెస్ కంప్లీట్ చేసామండి. ఆర్ఎస్ఆర్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ అర్థమెటిక్ అండి. కిరణ్స్ అర్థమెటిక్ మనకి ఇండియా వైజ్ ఫేమస్ బుక్ అండి. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, చాలా మంచి బుక్. ఈ కిరణ్ అర్థమెటిక్ బుక్లో చూసుకున్నట్లయితే అన్నీ కూడాను ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి. అవి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్, 9500 క్వశ్చన్స్ ఉంటాయండి దీనిలో. 9500 క్వశ్చన్స్. ఇది కూడా న్యూ ఎడిషన్ తీసుకుంటే 9500 అండి. మీకు పంపించిన దీని బుక్లో 8900 క్వశ్చన్స్ ఉన్నాయండి. మీకు పంపించింది 2017 వరకు ఉంది. అంటే మీకు పీడిఎఫ్ ఆల్రెడీ గ్రూపుల్లో పెట్టడం జరిగింది. ఇంకెవరైనా పీడిఎఫ్ కావాలనుకుంటే మన గణేష్ సార్ నెంబర్ చూసుకున్నట్టే 89850206. గణేష్ సార్ అని ఎవరో కాదు, నేనేనండి. నా నెంబర్ 89850206 నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్లో ఆ బుక్ పీడిఎఫ్ కూడా పెడతానండి నేను. లేదు మీరు న్యూ బుక్ తీసుకున్నట్లయితే అంటే 2019 వెర్షన్లో తీసుకున్నట్లయితే 9500 బిట్స్ వరకు ఉన్నాయండి. అది కూడా మనం కంప్లీట్ చేద్దాం. మన దగ్గర ప్రస్తుతానికి ఇదే ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో బుక్స్ దొరకట్లేదు కాబట్టి మనం ఈ 8900 వరకు చేద్దాము. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి మనకు బుక్ వచ్చిన తర్వాత ఒక్కొక్క టాపిక్ నుంచి చేద్దామండి. నెక్స్ట్ ఈ కిరణ్స్ ఉంది. నెక్స్ట్ ఆర్ఎస్ఆర్ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఆర్లో 5000 ప్లస్ ఉన్నాయండి బిట్స్. 5000 ప్లస్. ఆర్ఎస్ఎల్ ఓల్డ్ బుక్లో చూసుకున్నట్లయితే 2700 మాత్రం ఉన్నాయండి. న్యూ బుక్లో చూసుకున్నట్లయితే 5000 ప్లస్ ఉన్నాయండి. 5000 ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ క్వశ్చన్స్ ప్లస్ ఈ క్వశ్చన్స్ ఒకేసారి ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా స్టార్ట్ చేయని విధంగా ఒకేసారి ఆర్ఎస్ఎల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ పబ్లికేషన్ రెండు కూడా ఒకేసారి స్టార్ట్ చేస్తున్నామండి. ఎందుకు ఇలా ఒకేసారి స్టార్ట్ చేస్తున్నామంటే ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్లో అందరూ కూడా ఇంట్లో ఉంటున్నారండి. ఎవరు కూడా బుక్స్ మీద శ్రద్ధను తగ్గిస్తారండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఇష్టం కొద్దిగా తగ్గిస్తారు. ఎందుకంటే ముందు నోటిఫికేషన్ ఉంటేనే, అంటే మనకి వెనక నుండి ఎవరో తోస్తుంటేనే మనం పరిగెడుతుంటాం అనమాట. అందుకే ఇప్పుడు నోటిఫికేషన్స్ ఏమి లేవు కాబట్టి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఒకటోదండి. నెక్స్ట్ దానికోసం అనేది ఏదో ఒక మోడల్ ఒక క్వశ్చన్ చెప్పేసి ప్రాక్టీస్ చేసుకోమని మీకు ప్రాక్టీస్ టెస్ట్ ఇచ్చినా సరే 1-2 రోజులు మాత్రమే చేస్తారు, తర్వాత చేయరండి. దానికోసం ఏం చేస్తామంటే ఆర్ఎస్ అగర్వాల్ ప్లస్ కిరణ్ పబ్లికేషన్ రెండింటి కూడా ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే ఒక టాపిక్ తీసుకుంటాం, ఇప్పుడు ఎల్సిఎంఎస్ఎఫ్ టాపిక్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ కిరణ్ పబ్లికేషన్లో చూసుకున్నట్లయితే 160 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆర్ఎస్ అగర్వాల్లో చూసుకున్నట్లయితే 130 క్వశ్చన్స్ ఉన్నాయండి. రెండు కూడా ఒకేసారి 290 క్వశ్చన్స్ అనేవి ఎల్సిఎంఎస్ఎఫ్ నుండి ప్రాక్టీస్ చేస్తామండి. ఎల్సిఎంఎస్ఎఫ్ 290 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసామంటే ఇంకేమైనా క్వశ్చన్స్ మనం మిగిలిపోతాయా, మోడల్ మిగిలిపోతాయా ఆలోచించండి. ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఈ హాలిడేస్లో, కరోనా హాలిడేస్లో, ఈ లాక్డౌన్ సమయంలో మనకి ఏంటంటే రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ రెండు అయిపోవాలండి. ఇది అర్థమెటిక్ అండి. ఓన్లీ అర్థమెటిక్, రివిజన్, ప్రాక్టీస్ అయిపోవాలండి. ఎందుకు ఇది అయిపోవాలని అంటుంటే మిగిలిన అర్థమెటిక్, రీజనింగ్ తప్ప మిగిలినవన్నీ కూడా, రీజనింగ్ కూడా కొంతవరకు చదువుకుంటే వెంటనే మనం చేయొచ్చండి. అర్థమెటిక్ మాత్రం వెంటనే అంటే 3 monthsలో ప్రిపేర్ అవుదామంటే మాత్రం అవదండి. ఎందుకంటే మోడల్స్ పెరిగిపోయాయి కాబట్టి దీనికి అతి కష్టమైనది కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే అతి కష్టమైనది అర్థమెటిక్. కాబట్టి ఇది హాలిడేస్ టైంలో మీరు ప్రాక్టీస్ ప్లస్ రివిజన్ అయిపోయింది అనుకోండి, అన్ని క్వశ్చన్స్ మీరు నేర్చేయగలరు. అంటే ఏ క్వశ్చన్ అయినా చేయగలరు అనమాట. ఆ విధంగా తయారయ్యారు అనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీ జిఎస్ చదువుకోవచ్చండి. దాంతోపాటుగా రీజనింగ్ కూడా ప్రిపేర్ అయిపోవచ్చు. అప్పుడు మీకు టైం సేవ్ అవుతుందండి, ప్రాక్టీస్ కూడా టైం దొరుకుతుందండి. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ టైంలో ఎంత పెద్ద షెడ్యూల్ మనం తీసుకోవడం జరిగిందండి ఒకేసారి. ఇప్పుడు వరకు మీరు కిరణ్ అర్థమెటిక్ బుక్ అనేది ఆన్లైన్లో యూట్యూబ్లో ఎవరూ చెప్పలేదండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే మాత్రం కొన్ని ఛానల్ స్టార్ట్ చేసి అది కూడా మోడల్కి ఒక్క క్వశ్చన్ లెక్క చెప్తున్నారు. ఎవరు కూడా బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. మనం ఎందుకంటే ఇస్తామంటే రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ అవుతుందనే ఉద్దేశంతో ఈ హాలిడేస్ సమయంలో ప్రతి ఒక్కరు సమయాన్ని ఉపయోగించుకుంటారండి. మీరు ఒకటి గుర్తుంచుకోరండి, ఇప్పుడున్న కాంపిటీషన్ ఎలా ఉందంటే ఈ కరోనా రావడం వల్ల చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కోల్పోయారండి. ప్రైవేట్ కంపెనీలో జాబులు చేసే వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఎప్పుడు మన జీవితంలో రాకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంటే ఏదో విధంగా మనకి ఇటువంటి అంటే ఇలాంటి లాక్డౌన్స్ వచ్చినా రాకపోయినా సరే మన శాలరీ మనకు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో అయిపోయి ఎంత ఖర్చు అయినా ప్రాబ్లం లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు అందరూ కూడా కాంపిటీషన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉందండి. ఇంతవరకు నువ్వు ప్రైవేట్ కంపెనీలో చేస్తూ 10-20 వస్తుంది, దీంతో హ్యాపీగా బతికి వచ్చేసి చాలామంది కాంపిటీషన్ దూరం అయ్యారు. కానీ ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ ప్రతి ఒక్కరి మీద పడిందండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్ వైపు మళ్ళీ వస్తారండి. గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంటే మన లైఫ్ సెటిల్ అయిపోతే మన పిల్లలు కూడా బాగుంటారు. మనము, మన ఫ్యామిలీ, మన పిల్లలు, ఈ 3 తరాలకి ఒక జాబ్ మాత్రమే డిసైడ్ చేస్తుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కాంపిటీషన్లోకి వస్తారండి. అంటే మీకు కాంపిటీషన్ అయ్యే వాళ్ళ సంఖ్య డబుల్ అవుతుంది, గుర్తుంచుకోండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ రేంజ్లో ఉండాలి అంటే ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా ఒక అర్థమెటిక్ అనే టాపిక్ అయినా ఒక్కటైనా
అర్థమెటిక్ అనేది ఒక్కటైనా సరే మీరు ఫుల్ఫిల్గా నేర్చుకోగలిగితే, ఎందుకంటే అతి కష్టమైంది కాబట్టి ఒక్కటైనా ఫుల్ఫిల్గా నేర్చుకుంటే మీ కాంపిటీషన్లో ముందుండే అవకాశం ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం ఈ రెండు స్టార్ట్ చేస్తామండి. ఓకేనండి. అయితే దానిలో ఉండే క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. మీరు ఆ సిలబస్ చూసుకున్నట్లయితే ఎప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే నా బుక్కే కాదండి, ఇంకెవరి బుక్ మీరు ప్రిపేర్ అయినా సరే, లేదా కోచింగ్ సెంటర్ ప్రిపేర్ అయినా సరే, మీరు ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలండి తప్పకుండా. ఈ ఆర్డర్ ఫాలో అయితేనే మీకు అదే మన అర్థమెటిక్ అనేది సింపుల్ అనిపిస్తుందండి. అదేంటో చూద్దామండి. ఫస్ట్ ఎల్సిఎం అండ్ డిసిఎఫ్ టాపిక్ కంప్లీట్ చేయాలండి. ఎల్సిఎం అండ్ డిసిఎఫ్ టాపిక్ కంప్లీట్ చేయండి. అందులో చూసినట్లయితే కిరణ్ బుక్లో 160 ఉన్నాయండి, ఆర్ఎస్ అగర్వాల్లో 130 ఉన్నాయండి. మొత్తం 290 బిట్స్ కంప్లీట్ అవుతాయండి. అది కూడా ఒకేసారి 2 బుక్స్ కలిపి ఒకేసారి. అంటే ముందు మనకి ఆర్ఎస్ అగర్వాల్ చెప్తే తర్వాత కిరణ్ పబ్లికేషన్ 2 కలిపి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది తెలుగులో కూడా నేను పీడిఎఫ్ పెట్టి చేస్తానండి. ఇంగ్లీష్లో ఉంది బుక్, 2 కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ ఉంటూ దాని కింద తెలుగు మీడియం క్వశ్చన్ ఉంటుంది. ఆ రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కిరణ్ పబ్లికేషన్ మీద డైరెక్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అక్కడ తెలుగు టైపింగ్ చేసి ఉండదు, అది గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ఇది అయిపోతుంది కాబట్టి దీనిలో ప్రాక్టీస్ అంటే దీనిలో మనకి కొన్ని క్వశ్చన్స్, కొన్ని మోడల్స్ మనం అన్నీ చూపిస్తామండి. దాని తర్వాత ఈ 160 క్వశ్చన్స్ అనేవి రివిజన్ ప్రాక్టీస్ కింద మనం చేస్తామండి. కిరణ్ పబ్లికేషన్ ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్సే కాబట్టి ప్రాక్టీస్ చేసి సరిపోతుందండి. చాలా బాగుంటుందండి బుక్ కిరణ్ పబ్లికేషన్. మీరు ఒక్కసారి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత నెంబర్ సిస్టమ్ టాపిక్ చూసుకోవాలండి. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ అనేది మిగిలిన టాపిక్ అన్నింటిలో కూడా కీలకం అండి. నెంబర్ సిస్టమ్ ఒక్క టాపిక్ వస్తే మిగిలిన టాపిక్లను సింపుల్గా చేయొచ్చండి. నెంబర్ సిస్టమ్ వదిలేసి మిగిలిన చేస్తే మీకు కష్టం అనిపిస్తుంది అండి. కాబట్టి కంపల్సరీగా నెంబర్ సిస్టమ్ అనేది అన్నింటికన్నా ముందు టాపిక్ నేర్చుకోవాలి. మీరు ఏ బుక్ కొన్నా సరే అందులో ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్ ఉంటుందండి. ఎల్సిఎం ఎస్సిఎఫ్ కంటే ముందు నెంబర్ సిస్టమ్ ఉంటుందండి. ఈ నెంబర్ సిస్టమ్ ఎల్సిఎం ఎస్సిఎఫ్ కూడాను ఉపయోగపడుతుంది. అంటే ముందు ఇదే చెప్పొచ్చు కదా, ఇది ఎందుకు చెప్పకూడదంటే ఇది కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా బోర్ ఉంటుందండి. అంటే మనకి జనరల్గా ఫిజిక్స్ సైన్స్ లాగా నోట్స్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి కొంతవరకు విరక్తి చెందుతారనే ఉద్దేశంతో ముందు ఎల్సిఎం ఎస్సిఎఫ్ చెప్తామండి, తర్వాత నెంబర్ సిస్టమ్ చెప్తానండి. ఓకేనండి. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే సింప్లిఫికేషన్ అండి. ఈ 2 టాపిక్లనే మిగిలిన అర్థమెటిక్ని డిసైడ్ చేస్తాయండి. సింప్లిఫికేషన్ లేనిదే ఈ టాపిక్లు ఏవి లేవండి. ప్రతి దానిలో కూడా ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై పర్సంటేజెస్ అన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ కూడా దేనిలో ఉంటాయంటే సింప్లిఫికేషన్లో ఉంటాయండి. అంటే మీరు క్యాలిక్యులేషన్ ఫాస్ట్ పెంచుకోవాలంటే సింప్లిఫికేషన్ రావాలండి ఖచ్చితంగా. అయితే ఈ సింప్లిఫికేషన్ అన్ని కూడా సింప్లిఫికేషన్ నెంబర్ సిస్టమ్ 2 కూడా మనము సింపుల్గా ఎలా చేయాలనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ చెప్పుకున్నామండి. అవేంటంటే ఇప్పుడు ఖచ్చితంగా నెంబర్ సిస్టమ్ కానీ సింప్లిఫికేషన్ బాగా గుర్తుంచుకోండి. సింప్లిఫికేషన్ అనేది మనము అందరికంటే బాగా డిజిసమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. యూట్యూబ్ ఛానల్లో ఉండే అన్ని ఇంకా చాలామంది డిజిసమ్ గురించి కొన్ని ఛానల్ చెప్పాయండి. వాళ్ళందరికంటే చాలా బెటర్గా చెప్పామండి. ఎక్కువ రూల్స్ చెప్పామండి డిజిసమ్ సంబంధించి. నెక్స్ట్ ఎవరు చెప్పని డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగించామండి. ఇక్కడ డివిజిబిలిటీ అంటే బాజినీ సూత్రాలు ఉపయోగించామండి. నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఉపయోగించామండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ అని ఉపయోగించామండి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈ 4 టాపిక్లు ఉపయోగించి, ఈ 4 టాపిక్లు కూడా చిన్న చిన్న టాపిక్లు అండి. ఈ డిజిసమ్ మాత్రమే ఉండదు, మిగిలిన 3 టాపిక్లు కూడా నెంబర్ సిస్టమ్లు ఉంటాయండి. ఈ 3 టాపిక్లు ఉపయోగించి మిగిలిన సమ్స్ అన్నింటిలో కూడా ఎక్కడైతే క్యాలిక్యులేషన్ మీకు కష్టంగా ఉంటుందో అక్కడ ఉపయోగించి ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ గుర్తుపట్టే విధంగా మనం చెప్పడం జరిగిందండి. ఎక్కడైతే మనకి కొద్దిగా కష్టం అనిపించినా క్వశ్చన్ మల్టిప్లికేషన్ మీకు కొద్దిగా కష్టం అనిపించినా వెంటనే దీనిలో గెలుపోవచ్చండి. ఈ మెథడ్స్ ఉపయోగించుకొని చేస్తే 10-20 సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ బిట్ అయినా 10-20 సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత పెద్ద క్వశ్చన్ అవ్వనండి, ఎంత పెద్ద మల్టిప్లికేషన్ చేస్తే మీకు 2 నిమిషాలు పట్టినా సరే ఈ 3 మెథడ్లు ఉపయోగించుకుంటే మాత్రం 10 సెకండ్లు 5 సెకండ్లు కూడా అయిపోతాయండి. కాబట్టి అంత ఇంపార్టెంట్ అండి. అందుకే సింప్లిఫికేషన్ అనేది ముందు అవ్వాలంటున్నాను. ఈ సింప్లిఫికేషన్ ఉండే సమ్సే అందులో ఉండే మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, డివిజన్స్ అన్నీ కూడా మిగిలిన టాపిక్లో కూడా రివిజన్ అవుతూ ఉంటాయండి. కాబట్టి సింప్లిఫికేషన్ ముందు కంప్లీట్ చేయాలి. అందుకే ఆర్డర్ ఫాలో అవ్వాలని చెప్పానండి. ఆర్ఎస్ఎల్ బుక్ 1 ఇది మాత్రం ఆర్డర్ ఫాలో అవ్వలేదండి నేను. ఏది మనకి ఇంట్రెస్ట్ ఉంటే, ఏది తక్కువ టాపిక్ ఉంటే అది ముందు అని, ఇంపార్టెంట్ టాపిక్ అని ముందని అలా వెళ్ళిపోయాము. ఈసారి అలాగ ఏం లేదండి, ఆర్డర్నే వెళ్దాం. ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్ చేసాం కాబట్టి మరి ఎన్నిసార్లు ఆ తప్పులు చేయకూడదనే ఉద్దేశంతో అప్పుడు కూడా ఈ ఆర్డర్లో నేర్చమని చెప్పాను, కానీ నేనే ఆర్డర్ మిస్ అయ్యి చెప్పాను అక్కడ. ఇప్పుడు మాత్రం ఆర్డర్ మిస్ అవ్వదండి, సేమ్ ఆర్డర్ ఫాలో అవుతాం. అంటే ఇక్కడ వరకు 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎల్సిఎంఎస్ఎఫ్ అనేది సపరేట్ టాపిక్. ఈ ఎల్సిఎంఎస్ఎఫ్ టాపిక్ అనేది మనకి టైమ్ అండ్ వర్క్లో కూడా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ యూజ్ అవుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషియో అండ్ ప్రాపోర్షన్ కాదు, ఇండిసెస్ అండ్ సార్ట్స్లో ఉపయోగపడుతుందండి. ఈ 4 టాపిక్లు ఉపయోగపడుతుంది. తర్వాత చూద్దాం దాని గురించి. నెంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్ అనేది అన్ని టాపిక్లో యూజ్ అవుతుందండి. అంటే దీని గురించి ఫుల్ఫిల్గా మీకు వస్తే ఇక్కడ ఎగ్జామ్లో వస్తుందని ఉద్దేశం కాదండి. ఇక్కడ మీకు బాగా క్యాలిక్యులేషన్ పవర్ వస్తే మిగిలిన అన్ని టాపిక్లు కూడా ఫాస్ట్గా చేయగలరు. అది ఒకటి గుర్తుంచుకోండి.
నెక్స్ట్ సింప్లిఫికేషన్ అండి. తర్వాత యావరేజెస్ అండి. యావరేజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది మన కెన్ పబ్లికేషన్లో చూసుకున్నట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆర్ఎస్ అగర్వాల్లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయండి. కెన్ పబ్లికేషన్ చూడండి, దగ్గర 370 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 370 క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. దీనికి మించి ఇంకా క్వశ్చన్ వచ్చే అవకాశం లేదండి. యావరేజెస్ నుంచి దీనికి మించి క్వశ్చన్ వచ్చే అవకాశం లేదు, బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ తర్వాత ఇండిసెస్ అండ్ సార్ట్స్ అండి. ఇక్కడతోని ఇవి ఫ్యూల్ మ్యాథ్స్ సంబంధించిన టాపిక్స్ అండి. తర్వాత మనం అర్థమెటిక్లోకి వెళ్ళిపోయినట్లయితే రేషియో అండ్ ప్రాపోర్షన్ అండి. ఇది కెన్ పబ్లికేషన్ చూసుకుంటే 450 ఉన్నాయి. ఆర్ఎస్ అగర్వాల్ చూసుకుంటే 260 దగ్గరలో ఉన్నాయండి. మొత్తం 714 క్వశ్చన్స్ ఓన్లీ రేషియో అండ్ ప్రాపోర్షన్ చేస్తే ఇంకా బిట్ మిస్ అయ్యే అవకాశం ఉందండి, ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అండి. కెన్ పబ్లికేషన్లో పార్ట్నర్షిప్ ఏజెస్ అన్ని కలిపి 440-50 ఇచ్చాడండి దగ్గర. నెక్స్ట్ మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో చూసుకున్నట్లయితే పార్ట్నర్షిప్ సపరేట్ టాపిక్ ఇచ్చాడండి, ఏజెస్ సపరేట్ టాపిక్ ఇచ్చాడండి. ఆ క్వశ్చన్స్ నేను రాయలేదు, బుక్ నా ప్రెజెంట్ లేదు కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయో ఒకసారి రాసుకోండి. ఈ ఆర్డర్ ఫాలో అవుదాం. రేషియో అండ్ ప్రాపోర్షన్ చెప్పిన తర్వాత పార్ట్నర్షిప్ చెప్పుకుందాం, పార్ట్నర్షిప్ చెప్పిన తర్వాత ఏజెస్ చెప్పుకుందాం అండి. ఎందుకు ఈ 3 వరుస ఇక్కడ చెప్పుకోవాలి, ముందు పర్సంటేజ్కి వెళ్ళిపోవచ్చు కదంటే చాలా మంది గుర్తుంచుకోండి. ఇక్కడ వరకు ఫ్యూర్ మ్యాథ్స్ సంబంధించిన టాపిక్స్ అన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ నుండి అర్థమెటిక్ అండి. రేషియో అండ్ ప్రాపోర్షన్ టాపిక్ చూసుకున్నట్లయితే రేషియోస్ A:B C:D సంథింగ్ రేషియోలు ఉంటాయండి, నిష్పత్తులు ఉంటాయి. ఈ నిష్పత్తులు ఉండే ప్రతి మోడల్ కూడాను మనకి పార్ట్నర్షిప్లో ఉంటుందండి, ఏజెస్లో కూడా ఉంటుందండి. పార్ట్నర్షిప్లో పెట్టుబడుల నిష్పత్తి అని, కాలాల నిష్పత్తి అని, లాభాల నిష్పత్తి అని అదే ఉంటాయండి. 3 టాపిక్లు ఉంటాయి. అంటే నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుందని అర్థం. ఏజెస్ అంటే తండ్రి కొడుకుల వయసు ఎంత ఇన్ని రెట్లు అనేసి, అలాగే వయసు నిష్పత్తి అవే ఇస్తారండి, ఇంకేమీ ఉండదు. అంటే నిష్పత్తి అనుపాతం మీదే ఈ 2 కూడా ఆధారపడతాయండి. అంటే మీకు రేషియో అండ్ ప్రాపోర్షన్ ఒక్క టాపిక్ మీకు వస్తే పార్ట్నర్షిప్ వచ్చినట్లే, ఏజెస్ వచ్చినట్లే. కాబట్టి దీని మీద ఆధారపడుతుంది కాబట్టి దీన్ని బాగా నేర్చుకోండి. ఈ 2 ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. అంటే ఇక్కడ ఒక టాపిక్ నేర్చుకుంటే చాలా అర్థమెటిక్లో 3 టాపిక్లు వచ్చాయి. నెక్స్ట్ మనం పర్సంటేజ్ తీసుకున్నట్లయితే పర్సంటేజ్లో ఇక్కడ 459 + 390 అండి. ఇది కెన్ పబ్లికేషన్, ఇది ఆర్ఎస్ అగర్వాల్. మొత్తం ఇన్ని ఉన్నాయండి ఓన్లీ దీనిలో పర్సంటేజ్లో. అంటే మీరు చూసుకోండి, క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటంటే దాని వెయిటేజ్ ఎక్కువ ఉందని అర్థం అండి. కాబట్టి ఆ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి. అయితే ఇక్కడ పర్సంటేజ్ వెయిటేజ్ చాలా ఎక్కువ అండి, అన్నింటికంటే ఎక్కువ అండి. ఎందుకంటే ఒక్క పర్సంటేజ్ అని టాపిక్ వచ్చేస్తే మీకు అందులో ఉన్న మోడల్స్ అన్ని మీరు కవర్ చేయగలిగితే ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్లో పర్సంటేజ్ ఉంటాయి, లాస్లో పర్సంటేజ్ ఉంటాయి, ఇంక వేరే మోడల్ ఉండదండి. డిస్కౌంట్లో పర్సంటేజ్లు ఉంటాయండి, సింపుల్ ఇంట్రెస్ట్లో పర్సంటేజ్లు ఉంటాయండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పర్సంటేజ్ ఉంటాయండి. అంటే ఈ ఒక్క టాపిక్ మీరు నేర్చుకుంటే ఎన్ని టాపిక్ చూడండి, 1 2 3 4 5 టాపిక్స్ మీకు వచ్చినట్లేనండి. ఒక్క పర్సంటేజ్ అనే టాపిక్ మీరు కరెక్ట్గా నేర్చుకోగలిగితే, నేను చెప్పిన విధంగా మీరు నేర్చుకోగలిగితే ఈ 5 టాపిక్లకి సేమ్ మోడల్స్ అండి, మోడల్స్ కూడా మారవండి, సేమ్ మోడల్లో చేయొచ్చు అనమాట. ఓకేనండి. అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని టాపిక్లు నేర్చుకోవాలండి, రేషియో అండ్ ప్రాపోర్షన్ నేర్చుకోవాలి, నెక్స్ట్ పర్సంటేజ్ నేర్చుకోవాలండి. 2 నేర్చుకుంటే ఇక్కడ వరకు వచ్చేయండి. నెక్స్ట్ మీరు టైమ్ అండ్ వర్క్ నేర్చుకున్నట్లయితే, ఈ టైమ్ అండ్ వర్క్ నేర్చుకున్నట్లయితే అందులో క్వశ్చన్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఇది నేర్చుకుంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ కవర్ అయిపోతుందండి. సేమ్ యాస్టీజ్ మోడల్స్ ఉంటాయండి, సేమ్ యాస్టీజ్ మోడల్స్. కాబట్టి ఇది వస్తే ఇది వచ్చినట్టుందండి. అంటే ఇప్పటివరకు ఎందుకంటే 1 2 3 టాపిక్లు నేర్చుకోవాలండి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకున్నట్లయితే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వస్తుంది. నెక్స్ట్ ట్రైన్స్ అండి, ట్రైన్స్ ఈ 2 కూడా ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయండి. అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకున్నట్లయితే బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్ ఈ 2 కవర్ అయిపోతాయండి. ఓకేనండి, అది బాగా గుర్తుంచుకోండి. ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకుంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వచ్చేస్తుంది, ట్రైన్స్ అని వచ్చేస్తుందండి, ఈ 2 కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఇందులో ఉన్న క్వశ్చన్స్ వెయిటేజ్ చూసుకోండి. నేను ట్రైన్స్ ఇక్కడ రాయలేదు ఎందుకంటే టైమ్ అండ్ డిస్టెన్స్లోనే ఇక్కడ మన కెన్ పబ్లికేషన్లో ట్రైన్స్ ఉన్నాయండి. కానీ మనకు ఆర్ఎస్ఎల్ బుక్లో మాత్రం ట్రైన్స్ సపరేట్ టాపిక్ ఉందండి, దానిలో ఉన్న క్వశ్చన్స్ కూడా రాసుకోండి. ఇవి అర్థమెటిక్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ వరకు ఈ 5 కూడా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన టాపిక్స్ అండి. ఈ 5 కూడా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించింది. కానీ అర్థమెటిక్ అనే యాప్టిట్యూడ్ అని సిలబస్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ 5 కలిపి ఇస్తాడండి. కాబట్టి ఇవన్నీ ఒకసారి రాశానండి. ఇంకా ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి, అవి చూద్దాము. అయితే ఇవి నేర్చుతూ అర్థమెటిక్ నేర్చుకునేప్పుడు మాత్రం బాగా గుర్తుంచుకోండి, రేషియో అండ్ ప్రాపోర్షన్ నేర్స్తే ఈ 3 వస్తాయి, పర్సంటేజ్ నేర్స్తే ఇక్కడ 5 వస్తున్నాయి, టైమ్ అండ్ వర్క్ నేర్స్తే ఇక్కడ 2, ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్స్తే ఇక్కడ 3 అండి. అంటే మీరు 4 టాపిక్లు నేర్చుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అండి. అంటే మీరు 4 టాపిక్స్ నేర్చుకున్నట్లయితే 13 టాపిక్స్ మీరు కవర్ చేసినట్లండి. అర్థమెటిక్ ఎంత సింపుల్గా చూసుకోండి. ఇంకా అర్థమెటిక్ అనగానే ఆ 13 టాపిక్స్లో ఓన్లీ 4 టాపిక్స్ నేర్స్తే చాలండి, మిగిలినవన్నీ కూడా మీకు వచ్చినట్లే. ఓకేనండి, ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కాంపిటీషన్లో సక్సెస్ అనేది కనిపిస్తుందండి.
అయితే మనకి ఇది సిలబస్ గురించి చెప్పుకున్నామండి, ఇది అర్థమెటిక్ వరకు. మనం ప్యూర్ మ్యాథ్స్లోకి వెళ్దామండి. ప్యూర్ మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ తెలుసుకుందామండి. దానిలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకేమేమి చెప్పబోతున్నామని చూద్దామండి. ప్యూర్ మ్యాథ్స్లో ఇంక నెక్స్ట్ చెప్పబోతుంది ఆల్జీబ్రా అండి. ఆల్జీబ్రా. నెక్స్ట్ జామెట్రీ అండి. నెక్స్ట్ మెన్సరేషన్ అండి. మెన్సరేషన్, జామెట్రీ. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. నెక్స్ట్ ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీ ఇవి మనకి నెక్స్ట్ టాపిక్స్ అండి. అంటే ఏది ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి. ఆల్జీబ్రా అండి చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్జీబ్రా నుంచి కిరణ్ పబ్లికేషన్ నుంచి చూసుకున్నట్లయితే 695 క్వశ్చన్స్ ఉన్నాయండి కిరణ్ పబ్లికేషన్. జామెట్రీ చూసుకున్నట్లయితే 589 క్వశ్చన్స్ ఉన్నాయండి. మెన్సరేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 525 కిరణ్ పబ్లికేషన్ ఉన్నాయండి. నెక్స్ట్ ఆర్ఎస్ఆర్ బుక్స్ చూసుకున్నట్లయితే 416 2D ఉన్నాయి, 304 3D ఉన్నాయండి. ఇవి 2D, ఇవి 3D. మొత్తం కలిసి ఇవన్నీ కలిసి మనం చూసుకున్నట్లయితే 1645 క్వశ్చన్స్ ఉన్నాయండి. అన్నింటికన్నా హైయెస్ట్ ఇదేనండి. ఒక్క మెన్సరేషన్ చూసుకున్నట్లయితే మెన్సరేషన్ 2D + 3D 1645 క్వశ్చన్స్ ఉన్నాయండి. దీని వెయిటేజ్ చూసుకుని మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుందండి. ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ తీసుకున్నా సరే అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఏంటంటే మెన్సరేషన్. మీకు ఆల్రెడీ గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగిందండి. గ్రూపుల్లో అందరికి కూడాను ఫ్రీగా మెన్సరేషన్ వీడియోస్ పంపించడం జరిగిందండి. ఎందుకంటే ఇంత వెయిటేజ్ ఉంది కాబట్టి. ఇప్పుడు వరకు ఏ క్వశ్చన్స్ కూడా ఇలా 1600 దాటలేదండి, 1000 కూడా దాటలేదండి. 1000 కూడా దేటిన చాలా తక్కువ. సింప్లిఫికేషన్ ఒకటే 1000 దేటినట్టుంది, మిగిలినవన్నీ కూడా చాలా 1000 కంటే తక్కువ ఉన్నాయి. ఇది మాత్రం 1645 క్వశ్చన్స్ ఉన్నాయండి, ఓన్లీ మెన్సరేషన్ టాపిక్. దీన్ని మనం చూసుకున్నట్టు దగ్గర 80 వీడియోస్ వరకు వస్తాయండి. 1600 అంటే ఒక వీడియోకి 20 క్వశ్చన్లకు చెప్పుకున్నా సరే 80 వీడియోలు వస్తాయండి. అప్రాక్సిమేట్లీ కొన్నిసార్లు అంటే క్వశ్చన్ పెద్ద అయిపోతే 15 క్వశ్చన్ చెప్పినట్లయితే 100 వీడియోల కంటే ఎక్కువ వస్తాయండి ఓన్లీ మెన్సరేషన్ టాపిక్. 100 వీడియోలు ఒక్క మెన్సరేషన్ టాపిక్ వస్తుంటే ఆలోచించండి ఎన్ని క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి. మనకు ప్రాక్టీస్ అయిపోతుంది. మోడల్ తక్కువ ఉంటాయి, ప్రాక్టీస్ కూడా ఇక్కడ అయిపోతుంది. అది మాకు బాగా గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ అయిపోతుంది. దానికోసమే చూడండి ఛానల్. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. డేటా ఇంటర్ప్రిటేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టు 944 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇవి మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్ ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయండి. బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్ ఎగ్జామ్కి ఖచ్చితంగా 5 మార్కులు వస్తాయండి దీని నుంచి. కాబట్టి అది గుర్తుంచుకోండి. 5 లేదా 4 మార్కులు రావచ్చు. 4 మార్కులు కంపల్సరీ అండి, అది చూసుకోండి. నెక్స్ట్ ట్రిగనోమెట్రీ చూసుకున్నట్లయితే దీనిలో 564 ఉన్నాయండి. 564 మనకి ఆర్ఎస్ఆర్లో చూసుకుంటే 18 ఉన్నాయండి. ఈ కిరణ్ పబ్లికేషన్లో చూసుకున్నట్లయితే 564 ఉన్నాయి. మనకి ఏదండి ఆర్ఎస్ఆర్లో చూసుకున్నట్లయితే 18 ఉన్నాయండి. ఈ ఆర్ఎస్ఆర్ వల్ల ఓన్లీ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇచ్చాడండి. హైట్స్ అండ్ డిస్టెన్స్ మాత్రం ఇచ్చాడు, కానీ ట్రిగనోమెట్రీ కింద పబ్లికేషన్లో ట్రిగనోమెట్రీ టాపిక్ మాత్రం ఇచ్చాడండి. ట్రిగనోమెట్రీ టాపిక్లో మనకి 5 టాపిక్లు ఉంటాయండి. మెజర్స్ ఆఫ్ యాంగిల్స్ అని ఉంటుంది. నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అని, ట్రిగనోమెట్రిక్ ఇన్వర్సెస్ అని, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇవన్నీ ఒక 5 టాపిక్లు ఉంటాయండి చిన్నవి. అవన్నీ కలిపి మనకి కింద పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆర్ఎస్ఆర్ వల్ల మాత్రం ఓన్లీ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇచ్చాడండి. అది ఒకసారి గమనించగలరు. ఇవి మనకి టోటల్ సిలబస్ అండి. ఏది మనకి ఆర్ఎస్ అగర్వాల్ ప్లస్ కిరణ్ పబ్లికేషన్ 2 అండి. ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయడానికి మినిమం మనకి 100 డేస్ నుంచి 120 డేస్ పడుతుందండి. ఇవన్నీ కంప్లీట్ చేయడానికి 100 నుంచి 120 డేస్ పడుతుందండి. ఇప్పుడు మీరు చేయవలసింది అంటే డైలీ మనము 4 వీడియోస్ పెడతానండి. డైలీ 4 వీడియోస్ నేను సెండ్ చేస్తానండి. డైలీ మనకు ఆ టైమింగ్ కూడా ముందు మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. ఆ టైమింగ్ అనేది ఫాలో అవ్వండి. లేదు మనం ఒక ఫోన్ పెట్టుకుందాం, ఆ ఫోన్లో మీ ఏ టైమింగ్ అయితే 4 వీడియోలు 4 వేరు టైమింగ్స్ పెడదామండి. ఆ టైమింగ్స్ అందరికీ ఏదైతే పాసిబుల్గా ఉంటుంది, వెంటనే చూడడానికి అవకాశం ఉంటుందో ఆ టైంలో పెట్టడం జరుగుతుందండి. ఆ టైంలో మనం పెట్టినప్పుడు ఏ రోజు వీడియో ఆ రోజు చూసేయండి, వెంటనే చూసేయండి. తర్వాత కావాలంటే అవసరమైతే రివిజన్లో తర్వాత చూసుకుందాము, కానీ ఏ రోజు ద్వారా చూసుకుంటే మంచిదండి. ఒక్కరోజు డిలే చేస్తే మరొక 4 పెరుగుతాయి, ఇంకో రోజు డిలే చేస్తే మరొక 4 అండి, అంటే 12 వీడియోలు అవుతాయి. అంటే మీకు నెట్ బ్యాలెన్స్ కూడాను సరిపోదు. ఒక్కరోజు మీరు డిలే చేస్తే వీడియో చూడడానికి మీ నెట్ బ్యాలెన్స్ కూడా సరిపోదు. కాబట్టి దయచేసి అందరు కూడాను ఎప్పటికప్పుడు చేయడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి.
అయితే మీరు ఎవరైతే ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ టోటల్ క్వశ్చన్స్ నోట్స్ తయారు చేసుకోండి. ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు నేను క్యాపబుల్గా నేను నేర్చుకోగలను ఉద్దేశం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మోడల్కి ఒక్క క్వశ్చన్ అయినా సరే నోట్స్ రాసుకోండి. మోడల్కి ఒక్క క్వశ్చన్ అయినా నోట్స్ రాసుకోండి. నేను చెప్పే మెథడ్స్ మీకు నచ్చినట్లయితే ఆ మెథడ్ రాయండి. లేదంటే వేరే యూట్యూబ్ ఛానల్ మీరు వద్దన్నా చూస్తుంటారు, వేరే యూట్యూబ్ ఛానల్లో ఆ క్వశ్చన్ని ఇంకా సింపుల్ మెథడ్లో చెప్తే మాత్రం ఆ క్వశ్చన్ ఆ మోడల్ మాత్రమే మీ నోట్స్లో రాసుకోండి. ఎవరి మాట వినొద్దు, ఎవరి గురించి వద్దు. మీ నోట్సే మీకు ఇంపార్టెంట్. మీ నోట్స్ అనేది మీరు చాలా బాగా రాసుకోవాలి. ఆ నోట్సే మీకు జాబ్ సంబంధించే గొప్ప ఆయుధం అవుతుందండి. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ కంటే ఇంకా బెటర్ మెథడ్ ఎవరైనా చెప్తే ఆ మెథడ్ అక్కడ రాసుకోండి. అందరికంటే మన మెథడ్స్ బెటర్గా ఉన్నాయనుకోండి, ఆ మెథడ్లో మాత్రమే రాసుకోండి. ఓకేనండి, అది మీరు చేయవలసిన పని అండి. అయితే ఈ ఆర్ఎస్లో న్యూ బుక్ కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ ఎలా పొందాలంటే మన గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనకి అన్ని వీడియోస్ మనం పబ్లిక్లో పెట్టమంటే కొన్ని వీడియోసే పెడతాము. ఇవన్నీ కూడా పెయిడ్ క్లాసెస్ కాబట్టి ఒకసారి గుర్తుంచుకోండి. ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ ఎవరైతే తీసుకున్నారో, ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ క్లాసెస్ ఎవరైతే ఇంతకుముందు నా దగ్గర పర్చేజ్ చేశారో వాళ్ళకి మనం ఈ 2 బుక్స్ కలిపి ఈ 2 బుక్స్ కలిపి ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ తీసుకున్న వాళ్ళండి, ఓల్డ్ బుక్ తీసుకుని ఆల్రెడీ 500 పే చేశారు. ఈ 500 పే చేసిన వాళ్ళకి ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ చూసుకున్నట్లయితే నేను 499కి ఇస్తున్నానండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ అనేది 499కి ఇస్తున్నాను. ఎవరైతే ఈ న్యూ బుక్ వీడియోస్ కావాలనుకుంటున్నారో అవి కూడా మీకు దగ్గర చూడండి 5000 ప్లస్ బిట్స్ వస్తాయండి. ఇంతకుముందు 2700, ఇప్పుడు 5000 ప్లస్ వస్తాయి. దాన్ని ఆలోచించుకొని పే చేయండి. 4499 రూపాయలు పే చేయాలండి. అదే కిరణ్ పబ్లికేషన్ కావాలనుకున్న వాళ్ళు కిరణ్ పబ్లికేషన్ కావాలనుకున్న వాళ్ళు 700 పే చేయండి. కిరణ్ పబ్లికేషన్ కావాలనుకున్న వాళ్ళు 700 పే చేయాలండి. ఇది కూడా లిమిటెడ్ ఆఫర్ అండి. ఇది కిరణ్ పబ్లికేషన్లో క్వశ్చన్ సైజ్ చూసుకుంటే ఇంత తక్కువకి వచ్చే అవకాశం లేదు. మేము 1500 ఫీజు పెట్టాను. కానీ ఈ కరోనా ఎఫెక్ట్లో అందరి దగ్గర ఉన్న మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసమని తక్కువ రోజులు పెడుతున్నానండి. ఈ కిరణ్ పబ్లికేషన్ ప్లస్ ఆర్ఎస్ఎల్ ఓల్డ్ బుక్, ఆర్ఎస్ఎల్ న్యూ బుక్ ఇవన్నీ కూడాను ఈ మంత్ ఓన్లీ మే మంత్లో మాత్రమే ఈ రేట్స్ ఉంటాయండి, మేలో మాత్రమే. నెక్స్ట్ మనం జూన్కి వెళ్తే మాత్రం పాత రేట్లు వచ్చేస్తాయండి. ఆర్ఎస్ఎల్ న్యూ బుక్ చూసుకున్నట్లయితే 1000 రూపీస్ ఉంటుంది. కిరణ్ పబ్లికేషన్ చూసుకున్నట్లయితే 1500 ఉంటుందండి. 1500 అంటే డబల్ అయిపోతుందండి చూసుకోండి. ఎందుకంటే బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కంప్లీట్ చేయడానికి ఎంత స్ట్రెయిన్ అవ్వాలో మీకే అర్థమవుతుంది. మీరు చూసిన వాళ్ళకి తెలుస్తుందండి. ఓకే, ఇది ఈ 2 కలిపి ఎవరైతే ఈ బుక్ పే చేసిన వాళ్ళు 2 కలిపి తీసుకున్నట్లయితే 1200 పే చేయండి. లేదు ఈ 3 కలిపి కావాలనుకున్న వాళ్ళు 1600 పే చేయండి. ఎవరైనా న్యూ అంటే ఇప్పటివరకు ఎవరు నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ చూడని వాళ్ళు నా వీడియోస్ ఇప్పుడు బాగా ఉన్నాయని అనిపించినట్లయితే 1600 పే చేయండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అంటే 500 ఆల్రెడీ పే చేసి ఉన్నవాళ్ళు 1200 పే చేయండి. 1200 పే చేసినట్లయితే మీకు టోటల్ వీడియోస్ పంపిస్తారండి. అది కూడా ఎప్పుడంటే ఓన్లీ మే మంత్లోనే అండి. ఎందుకంటే చాలామంది ఒకసారి వీడియో చూస్తాం సార్, చూసిన తర్వాత మీకు అమౌంట్ పంపిస్తామని అంటే కొత్త స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు వరకు మే 15 వరకే ఈ ఆఫర్ ఉంచాను. కానీ ఈ మే మంత్ మొత్తం ఉంటుందండి, మే 31 వరకు ఉంటుంది. ఈ విధంగా మీరు పే చేయాలి. తర్వాత జూన్లోకి వచ్చినప్పటికైతే దీని వాల్యూ చూసుకున్నట్లయితే 1000 అవుతుంది. దీని వాల్యూ చూసుకున్నట్లయితే 1500 అవుతుంది. గమనించగలరండి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. 2 బుక్స్ కలిపి తీసుకోండి, మీకు ప్రాక్టీస్ ప్లస్ రివిజన్ అవుతుందండి. 2 బుక్స్ కలిపి తీసుకోండి. ఇంకా ఇన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా అర్థమెటిక్లో క్వశ్చన్ మిస్ అవుతుందా అంటే మిస్ అయ్యే అవకాశం లేదండి. ఎందుకంటే కిరణ్ పబ్లికేషన్లో మొత్తం ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి కాబట్టి మిస్ అయ్యే అవకాశం లేదు. అసలు ఏ క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్లు వస్తున్నాయో విత్ డేట్తో సహా కిరణ్ అర్థమెటిక్ బుక్లో ఉంటుందండి. కాబట్టి అంత మంచి బుక్స్ మీకు క్లాసెస్ అందిస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఇందులో ఏమైనా మిస్ అయిన టాపిక్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే టైమింగ్స్ కూడా మీకు ఎవరికైనా మంచి టైమింగ్స్ కావాలంటే టైమింగ్స్ కూడా తెలియజేయండి. ఇంకా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి. మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ గ్రూప్లో ఈ వీడియోని మీరు షేర్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. రీచ్ అవ్వడం వల్ల మన క్లాసెస్ ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కల్పించండి ప్రతి ఒక్కరికి కూడాను. ఎవరికి కాంపిటీషన్ కాదండి. ఖచ్చితంగా ఈ అవకాశం ఎక్కువ మంది తీసుకున్నట్లయితే నేను క్లాస్ ఇంట్రెస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా నుంచి ఇంకా సబ్జెక్ట్ని మీరు ఎక్కువ పొందాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ గ్రూప్కి ఈ వీడియోని పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఇప్పటి వరకు మనం
ఏం తీసుకున్నామంటే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో ప్లస్ కిరణ్ అర్థమెటిక్లో మనం చూసుకున్నట్లయితే సిలబస్ గురించి మాట్లాడామండి. ఆ సిలబస్ని మనం ఏ మెథడ్లో మనం టీచ్ చేస్తున్నాము. సిలబస్ ఆర్డర్ మాత్రం కంపల్సరీ అండి. ఆ ఆర్డర్ ప్రకారం నేర్చుకోవాలి. ఆ ఆర్డర్ ప్రకారం మన క్లాస్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మొత్తం ఇక్కడ కనిపిస్తున్న అర్థమెటిక్ టాపిక్స్ అన్ని కూడా ఏ మోడల్లో నేర్చుకోవాలి, మనం చెప్పే మెథడ్, గణేష్ సార్ చెప్పే మెథడ్స్ ఏంటో చూద్దామండి. ఆ మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ మెథడ్ చూసుకున్నట్లయితే ఎలిమినేషన్ మెథడ్ అండి. ఎలిమినేషన్ మెథడ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి. ఎలిమినేషన్ మెథడ్లో మనము 70% క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయొచ్చండి. ఎలిమినేషన్ అంటే అర్థం అదేనండి, ఇంకా తప్పుని బయటికి తీయడమే. అంటే ఇప్పుడు మీరు చూసి ఎలిమినేషన్ అంటే పదం చాలా వరకు వినుంటారండి. ఏదైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు అందులో ఏంటండి ఓడిపోయిన వాళ్ళందరూ బయట తీసి విన్ అయిన మాత్రం ఉంచుతారు చూడండి. ఆ విధంగా ఎలిమినేషన్, తప్పు ఆన్సర్లన్నీ బయట తీస్తుందండి ఎలిమినేషన్. నెక్స్ట్ మెథడ్ చూసుకున్నట్లయితే ఇజంప్షన్ అండి. ఇజంప్షన్ అంటే ఊహాత్మకమైన అర్థం అండి. ఊహాత్మకమైన ఆన్సర్స్ అనేవి ఉంటాయి ఇజంప్షన్లో. దీనిలో కూడా ఒక 15% వరకు చేయొచ్చండి. అవి ఏ టాపిక్లో మనం చూద్దామండి. నెక్స్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ అండి. ట్రయల్ అండ్ ఎర్రర్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ అప్రాక్సిమేషన్ అండి. ఫోర్త్ మెథడ్ అనమాట అప్రాక్సిమేషన్. ఫిఫ్త్ మెథడ్ ఎలిగేషన్ అండి. ఈ మెథడ్లో మనము ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరుగుతుందండి. ఒకటి ఎలిమినేషన్ అండి. ఎలిమినేషన్ అంటే చెప్పాను చూడండి, తప్పుల్ని బయట తీయడం అండి. మన ఇచ్చిన ఒక బిట్లో అక్కడ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కింద ఆప్షన్స్ అనేవి ఏబిసిడి అనే ఆప్షన్స్ ఇచ్చాడండి. ఏబిసిడి ఆప్షన్లో ఏదో ఒక్కటి మాత్రమే కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. బి కరెక్ట్ ఆన్సర్ అనుకోండి, అంటే ఏ తప్పు, సి తప్పు, డి అని తప్పు అని ఈ 3 తప్పు అని నిరూపించగలిగితే ఆటోమేటిక్గా బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆ విధంగా చేసేదే ఎలిమినేషన్ మెథడ్ అండి. దాని ద్వారా 70% క్వశ్చన్స్ కంప్లీట్ చేయొచ్చు. అంటే ఆలోచించండి, అంటే ఈ 3 తప్పు అంటే లెక్క ప్రాసెస్ మనకు అవసరం లేదండి. లెక్క మొత్తం ప్రాసెస్ ప్రకారం చేయాలి అని రూల్ ఏం లేదండి. తక్కువ టైంలో ఇది పూర్తి చేయాలంటే, తక్కువ టైంలో ఇది పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది ఉపయోగించాలండి. ఈ ఎలిమినేషన్లో మళ్ళీ మనకు మెథడ్స్ ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ 4 మెథడ్లు ఉన్నాయండి. ఒకటి ఎక్కువ శాతం ఉపయోగించేది ఏంటంటే డిజిట్ సమ్ అండి. ఎక్కువ శాతం ఉపయోగించేది డిజిట్ సమ్. సెకండ్ మెథడ్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ అండి. డివిజిబిలిటీ రూల్స్. థర్డ్ ఏంటంటే యూనిట్ డిజిట్ అండి. ఫోర్త్ వన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండి. ఈ 4 మెథడ్లు ఉపయోగించి ఎలిమినేషన్ చేస్తామండి. ఒకటి డిజిట్ సమ్ ద్వారా, డిజిట్ సమ్ అనేది ఏదైతే మ్యాచ్ అవుతుందో అది ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. మ్యాచ్ అవ్వదంతా తప్పని డిసైడ్ అయిపోవచ్చండి. డివిజిబిలిటీ రూల్స్, భాజనీయ సూత్రాలు ఉపయోగించుకోవడం 4 ఆప్షన్లో తప్పు ఆన్సర్లని గుర్తించవచ్చండి. యూనిట్ డిజిట్ అంటే ఆ నెంబర్లో ఉండే చివరి నెంబర్ ఉపయోగించుకుంటూ కూడాను యూనిట్ డిజిట్ ద్వారా మనము ఎలిమినేషన్ చేయొచ్చండి. నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఆప్షన్లో ఉండే చివరి జీరోలు బట్టి కూడా ఆన్సర్ మనం డిసైడ్ చేయొచ్చండి. చూడండి ఇక్కడ ఆప్షన్స్ అనేవి 212, 215, 351, 492 అనేవి ఇచ్చాడు అనుకోండి. ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ చివర 2, 5, 1, 2 ఉందండి. అంటే 5, 1, 2 ఇక్కడ సంథింగ్ 3 ఉంది అనుకోండి. అంటే అన్ని డిజిట్లు చూడండి వేరువేరుగా ఉన్నాయి. అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉందండి. అంటే చివరి నెంబర్ బట్టి ఆన్సర్ చేయొచ్చు. ఏదంటే యూనిట్ డిజిట్ అండి. అంటే ఇందులో 3 ఆన్సర్లు తప్పు అని డిసైడ్ చేసేవచ్చు అండి. అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిందే కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది యూనిట్ డిజిట్ అండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఏమి లేదండి. ఇక్కడ 200 ఇచ్చాడండి, ఇక్కడ 2150 అని ఇచ్చాడండి, ఇక్కడ 3022 అని ఇస్తామండి, 22 అని ఇచ్చాడు, ఇక్కడ 35,000 ఇచ్చాడండి, ఇక్కడ మళ్ళీ 490 సంథింగ్ ఇచ్చాడు, 490. అంటే చివరి చూడండి ఇక్కడ 1 సున్నా ఉంది, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 1 సున్నా ఉంది. అంటే అక్కడ ఉండే సున్నాల సంఖ్యను బట్టి కూడాను ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు అండి. అది నెంబర్ ఆఫ్ జీరోస్ అనే టాపిక్ అండి. ఆల్రెడీ ఎవరైతే ఆర్ఎస్ఎల్ ఓల్డ్ బుక్ క్లాసెస్ విన్నారో వాళ్ళకి అర్థమవుతుందండి ఏ విధంగా చేస్తాము. నెంబర్ ఆఫ్ జీరోస్తో ఏ విధంగా చేస్తాము, యూనిట్ డిజిట్తో ఏ విధంగా చేస్తాము, డివిజిబిలిటీ రూల్స్తో ఏ విధంగా చేస్తాము, డీసమ్తో ఏ విధంగా చేస్తాము. అంటే లెక్క ప్రాసెస్ పూర్తి చేయమండి. ఆప్షన్సే మనకి ఇంపార్టెంట్. ఆప్షన్స్ బట్టి ఆన్సర్ మనం పెట్టాలి. ఆ ఉద్దేశంతో చెప్పేది ఎలిమినేషన్ మెథడ్ అండి. 70% క్వశ్చన్ చేయొచ్చు, అది ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎజంప్షన్ అండి. ఎజంప్షన్ అంటే ఊహాత్మకమైనది అండి. ఈ ఊహాత్మకమైనది ఏంటంటే టైమ్ అండ్ వర్క్ చేయొచ్చు అండి. టైమ్ అండ్ వర్క్, 5 సెంట్ సిస్టమ్స్, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండి. టైమ్ అండ్ డిస్టెన్స్, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, ఇంకోటి అండి ఇండిసెస్ అండ్ సార్ట్స్ అండి. ఇండిసెస్ అండ్ సార్ట్స్లో కొద్దిగా ఉంటుందండి, ఎక్కువ ఉండదు. ఈ 4 టాపిక్లు కూడా ఎజంప్షన్ మనం ఉపయోగించుకోవచ్చు అండి.
ఇదమ్స్ని ఉపయోగించి చేయొచ్చండి. నెక్స్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది కొన్ని సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ అండి. అవి సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ కానీ అంటే ఏదో ఒక్క మోడల్ అండి, అంటే ఒక టాపిక్ ఇప్పుడు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్ట్ ఏదో ఒకటి అంటే ఒక్క ట్రయల్ అండ్ ఎర్రర్లో మాత్రమే చేస్తే తక్కువ టైంలో చేయొచ్చు అండి. ఇంక వేరే మెథడ్లో చేస్తే మనకేంటే క్వశ్చన్ ప్రాసెస్ అంటే ఆన్సర్ చేసే ప్రాసెస్ పెరిగిపోతుందండి. అదే ట్రయల్ అండ్ ఎర్రర్ ఆప్షన్స్ ఏం చేస్తారు, ట్రయల్ అండ్ ఎర్రర్ ఇంకేం లేదండి. ఇక్కడ 4 రాళ్ళు ఉన్నాయండి, ఇక్కడ మామిడి పండు ఉందండి. ఈ మామిడి చెట్టు వేద్దాం, మామిడి చెట్టు ఉందండి, ఇక్కడ మామిడి పండు ఉందండి. ఇక్కడ నువ్వు ఉన్నావు, ఇక్కడ 4 రాళ్ళు ఉన్నాయి. ఏది ఏ అనే ఆప్షన్, బి అనే ఆప్షన్, సి అనే ఆప్షన్. ఇవి రాళ్ళు అనుకోండి. ఫస్ట్ రాయితే కొట్టా, మామిడి పండు పడింది అనుకోండి, ఓకే బెస్ట్ వెళ్ళిపోతావు. పడలేదు అనుకోండి, అప్పుడు బి అనే రాయిసుతావు, తర్వాత సి అనే రాయిసుతావు, డి అనే రాయిసుతావు. ఏ రాయితో పడితే అదే మనకి పండు మనకు కావాలంతే. అలాగే ఆన్సర్స్ పడడం కోసమే ఆప్షన్స్ని లెక్కలో పంపిస్తామండి. లెక్కలో లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ సాటిస్ఫై అయిపోయింది అనుకోండి, అదే ట్రయల్ అండ్ ఎర్రర్. ఇది మనకి 6th క్లాస్ నుంచి కూడా 5th 6th క్లాస్ నుంచి కూడా టెక్స్ట్ బుక్లో ఉందండి. ఆ మెథడ్ గురించి ఎవ్వరం పట్టించుకోమండి. కాంపిటీషన్ ఎగ్జామ్లో అదే ఉపయోగించాలండి. నెక్స్ట్ అప్రాక్సిమేషన్ అండి, అంటే మీరు సింప్లిఫికేషన్ చేసేటప్పుడు దగ్గరగా వచ్చే ఆన్సర్స్ మనం ఫిక్స్ అయిపోవడమేనండి. అంటే పూర్తిగా పాయింట్లు వచ్చే వరకు సాగు తీసుకుని ఉండకూడదండి అప్రాక్సిమేషన్. ఈ అప్రాక్సిమేషన్ నుంచి బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ చూసుకున్నట్లయితే 5 మార్క్స్కి వస్తాయండి. దీనికి సపరేట్గా ఒక టాపిక్ అని చెప్పుకోవాలండి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నాకు చెప్పినట్లయితే మనం ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ అప్రాక్సిమేషన్ అనేది ఒక టాపిక్ చేసుకుందామండి. మినిమం 200 క్వశ్చన్ కంప్లీట్ మనం ప్రాక్టీస్ చేయగలిగితే అప్రాక్సిమేషన్లో మీకు ఎనలేనటువంటి నాలెడ్జ్ వచ్చేదండి. అప్రాక్సిమేషన్ అంత ఇంపార్టెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్కి. నెక్స్ట్ ఎలిగేషన్ చూసుకున్నట్లయితే కొన్నిసార్లు XYలో కొన్ని ఈక్వేషన్స్ వచ్చేస్తాయండి. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయడం అవసరం లేకుండా సింపుల్గా చేయడం కోసం ఎలిగేషన్ ఉపయోగిస్తామండి. మిక్చర్ అండ్ ఎలిగేషన్లో ఎలిగేషన్ ఉంటుందండి. మిక్చర్ అండ్ ఎలిగేషన్లో ఎలిగేషన్ ఏ విధంగా చేసామో అదే విధంగా మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషనల్ ప్రపోర్షన్, పర్సంటేజెస్లో కూడాను ఎలిగేషన్ అనే టాపిక్ అనేది ఉపయోగపడుతుంది. అవి కొన్ని సమ్స్కి మాత్రమేనండి. తక్కువ శాతం 5%, 6%, ఇది కూడా ఒక 5-6% ఉపయోగపడుతుందండి. ట్రయల్ అండ్ ఎర్రర్ ఒక 10% వరకు ఉపయోగపడుతుందండి. కానీ ఒక్క ఎలిమినేషన్ మెథడ్ మాత్రము 70% వరకు ఉపయోగపడుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు వరకు మీరు విన్నట్లయితే మనం ఎలిమినేషన్ మెథడ్లో ఉన్న డిజిసమ్ సపరేట్గా వీడియో చేద్దామండి. డివిజిబిలిటీ రూల్ సపరేట్గా వీడియో చేద్దాము. ఈ రెండింటి గురించి ఒక వీడియో చేద్దాము. ఈ వీడియో చేస్తూ మనం ప్రతి సమ్ చెప్పినప్పుడు కూడాను పలానా మెథడ్ ఉపయోగించి మనం చేస్తున్నాం అనగానే ఆ మెథడ్ మీకు గుర్తు రావాలి. గుర్తొచ్చినట్లయితే ప్రాక్టీస్ పూర్తి అయ్యేసరికి మీ చేతుల మీద ఈ 4 మెథడ్లు ఉంటాయండి. నేను చెప్పే మెథడ్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఏ సమ్ కూడాను పేపర్ పెన్ను ఉపయోగించే అవసరం లేదు. కళ్ళతో చూసి మీరు ఆప్షన్ గుర్తుపట్టగలరు. అది అవునో కాదని ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ టాపిక్ ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ అని చెప్పుకున్నాము. ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ టాపిక్ ఒకటి కంప్లీట్ చేయండి. మీరు ఏ మోడల్ పేపర్ తీసుకోండి, ఏ ప్రీవియస్ పేపర్ తీసుకోండి, కళ్ళతో చూసి ఎల్సిఎం ఎస్ఎఫ్ టాపిక్ మీరు చేయగలరు. ఆ చేయగలిగినట్లయితే మనకు ఖచ్చితంగా ఆ కామెంట్లో కూడా మేము ఆ విషయాన్ని మీరు తెలియజేయండి. ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే అది నేను చేస్తున్నాను సార్, చేయగలుగుతున్నానంటే అది కూడా కామెంట్లో తెలియజేయండి. మిగిలిన స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్లా ఉంటుంది. ఓకేనండి, ఖచ్చితంగా చేయగలరని నేను నమ్ముతున్నాను, మీరు నమ్మాలి. నమ్మేటట్లుగా నేను చేస్తాను. ఓకేనండి, ప్రతి బిట్ కూడాను కళ్ళతో చేయొచ్చు, పెన్ను పేపర్ ఏమీ అవసరం లేదండి. ఓకేనండి, మనం ట్రైన్ జర్నీ చేసినప్పుడు కానీ బస్ జర్నీ చేసినప్పుడు కానీ పేపర్ చూసినప్పుడు అందులో అర్థమెటిక్ క్వశ్చన్స్ వచ్చాయండి. వచ్చినప్పుడు నీ చేతిలో పెన్ లేదు, అవసరం లేదు. పేపర్లో ఆ క్వశ్చన్స్ అన్నీ చేసి ఆన్సర్ టిక్ పెట్టి వచ్చి నువ్వు ఆన్సర్ చూస్తావు, అవునా కదా చెక్ చేసుకుంటావు, అయిపోయింది, ఇంకా నీకు వచ్చింది అంతే. అలా కళ్ళతో చూసి చెప్పవచ్చండి. ఇంతకు ముందు కంటే కొద్దిగా టైం తీసుకోవచ్చు. నువ్వు అలా రోజును అలా కళ్ళతో చూడడం నేర్చుకో, ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ తక్కువ టైంలో చేయగలవండి. ఎందుకంటే మన పెన్ను చేయి రాసే కంటే మన బ్రెయిన్ ఆలోచన అనేది చాలా 100 రెట్లు వేగంగా ఉంటుందండి. మనం చేతితో అలా లెక్క చేస్తున్నప్పుడు మనము ఎంత ఫాస్ట్గా వెళ్దండి, కానీ మన బ్రెయిన్ ఆలోచన అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. బ్రెయిన్ ఆలోచించేంత వేగంగా చెయ్యి రాయలేదు కాబట్టి చెయ్యికి పని చెప్పొద్దు, బ్రెయిన్కే పని చెప్పండి అని నేను చెప్తున్నానండి. ఓకేనండి, బ్రెయిన్తో చేసినట్లయితే ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మెథడ్స్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఓకేనండి, మీరు ప్రతి ఒక్కరు కూడాను ఒక సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్ చేసేటప్పుడు ఫస్ట్లో సిలబస్ ఉండాలండి, తర్వాత మనం చేసే మెథడ్స్ ఉండాలండి. ఆ మెథడ్స్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతున్నాయి అందులో ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ మీరు అక్కడ రాసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా నోట్స్ రివిజన్ చేసినప్పుడు అక్కడ ఎలిమినేషన్ కనబడగానే ఎలిమినేషన్ మెథడ్ గురించి ఒకసారి చూసేయండి. అప్రాక్సిమేషన్ అనగానే అప్రాక్సిమేషన్ మెథడ్ గురించి కొద్దిగా చూసేయండి. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. 2 సార్లు మీరు నేను చెప్పిన నోట్స్ మొత్తం ప్రాక్టీస్ చేస్తే అర్థమెటిక్లో డౌట్ అనేది ఉండదండి. పూర్తిగా అర్థమెటిక్లో డౌట్ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ వచ్చినా సరే మినిమం 1 year 2 years వరకు మెథడ్స్ అని మీకు గుర్తుంటాయి అని నేను నమ్ముతున్నాను, మీరు నమ్మాలి. ఓకేనండి, ఇది మనము ఈరోజు చెప్పుకున్నదండి. ఇప్పటి వరకు మీకు ఈ వీడియో గురించి మన చెప్పే క్లాసెస్ గురించి వీడియో క్రియేట్ చేయడం జరిగింది. ఆ వీడియో అందరికీ పంపిస్తాను నేను.
ఆ వీడియోని మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ మొబైల్లో ఉన్న ఎడ్యుకేషన్ గ్రూప్ అన్నింటికి కూడా షేర్ చేయండి. మన క్లాసెస్ ఎక్కువ మంది చేరేటట్టు చూడండి. ఎంత ఎక్కువగా మన క్లాసెస్ చేరితే అంత హుషారుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్నీ మీకు అడ్వాన్స్ మెథడ్స్ అనేవి వస్తాయండి. కాబట్టి నాలో ఉన్న క్రియేటివిటీ బయటికి రావడం కోసమైనా సరే మీరు ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మన ఛానల్ని ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని అంతమంది చూసినట్లయితే మీకు కూడా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.